హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 11వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 11వ భాగం. శశి, శోభన్లు బుల్లెట్ బండెక్కి సిటీకి బయలుదేరారు. పంజాబీ డ్రెస్లో ఉన్న శశి రెండు వైపులా కాళ్ళు వేసి శోభన్ని పట్టుకొని కూర్చుంది. పంజాబీ డ్రెస్లో ఉన్న శశి రెండు వైపులా కాళ్ళు వేసి శోభన్ని పట్టుకొని కూర్చొని, ఇందుకేగా నీకు బైక్ ఇష్టం అంటుంది శశి. అవును, లవర్స్లా బైక్ మీద తిరగాలని నా కోరిక. ఏం, నీకు ఇష్టం లేదా అన్నాడు. అప్పుడే ఊరు దాటి సిటీ వెళ్ళే రోడ్డు ఎక్కింది బైక్. శోభన్ని ఇంకా గట్టిగా పట్టుకొని అతని భుజం మీద తలపెట్టి, ఏమో బాబు, నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు అంది శశి. అవునా, మరి డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినట్లు? చీర కట్టుకొని పక్కకి కూర్చోవచ్చు కదా అన్నాడు శోభన్. అది అది మా ఆయనకి ఇష్టమని డ్రెస్ వేసుకొచ్చా అంది శశి. అబ్బా, మరి ఇన్ని అబద్ధాలా? నీకు అచ్చంగా ఆడపిల్లలు డజన్ మంది పుడతారు అన్నాడు శోభన్. మా ఆయనకు ఇష్టమైతే డజన్ ఏంటి, 2 డజన్ల మంది పిల్లలనైనా కంటాను అంటూ అతని చెవిని చిన్నగా కొరికింది శశి. చిన్నగా జర్కిచ్చాడు శోభన్. ఏయ్ పిల్ల, యాక్సిడెంట్ చేపిస్తావా ఏంటి నాతో అన్నాడు శోభన్. నేను దూరంగానే ఉంటాలే, నువ్వు అలాంటి గిఫ్టులేమీ ఇవ్వద్దులే బాబు అంటుంది. కొంచెం సేపు నేను నడపనా బైక్ అని అడుగుతుంది. నడుపుతావా అని బైక్ ఆపుతాడు. వెంటనే కిందికి దిగి ముందుకు వస్తోంది శశి. అలాగే కూర్చొని వెనక్కి జరిగి ఎక్కు అంటాడు శోభన్. బైక్ ఎక్కి ముందుకు దూకించింది శశి. నీలాగే పట్టుకొని కూర్చోనా నేను కూడా అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి. అనేగా చెప్తుంది అంది శశి. ఎంత గట్టిగా పట్టుకున్నా నీలా నేనేం యాక్సిడెంట్ చేయనులే, ధైర్యంగా పట్టుకొని కూర్చో అంది. మీ ఆడవాళ్ళు మామూలోడు కాదే బాబు, మిమ్మల్ని నమ్మి నడి సముద్రంలో దిగినా జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తారు అన్నాడు. అదంతా మీరిచ్చిన ధైర్యమే కదా అంది శశి. మీరిచ్చిన ధైర్యంతో మేం బ్రతికేది కూడా మీకోసమే. అంతేకాదు, మీరిచ్చే ప్రేమతో ఈ ప్రపంచాన్నే జయించే శక్తి వస్తుంది మాకు అంటుంది శశి. అంతలో శోభన్ వాళ్ళ కొబ్బరి తోట వస్తుంది. అక్కడ ఆపమని ముందే చెప్తాడు శోభన్. అందుకే తోట దగ్గరికి రాగానే షెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి బైకు ఆపుతుంది శశి. అవును, ఆసక్తితోనే మమ్మల్ని కూడా బతికిస్తారు అన్నాడు శోభన్ బండి దిగి షెడ్లోకి వెళుతూ. అవునండి, అది ఓ తండ్రిగా, భర్తగా, బిడ్డగా, అన్నదమ్ములుగా మగవాళ్ళు ఇచ్చే ప్రేమ, ధైర్యమే ఆడవాళ్ళని శక్తివంతులుగా మారుస్తాయి. అదేంటి, నేను అలాంటి ప్రేమ భార్యాభర్తలకి మాత్రమే సంబంధించింది అనుకున్నాను అన్నాడు. కాదండి, పసిబిడ్డగా ఉన్న నీ ప్రేమ కోసమేగా మీ అమ్మగారు తన సుఖాలన్నీ వదిలేసి భూదేవిలా ఇంత భారాన్ని మోస్తూ కేవలం నీ ప్రేమ, నీ సంతోషం కోసమే ధైర్యంగా అందర్నీ ఎదిరించి పోరాడింది. అత్తయ్య ఈ రోజుకి మీకోసమే బతుకుతున్నారు అంది శశి. ఆ ధైర్యంతోటే ఇందాక మీరన్నారే, రాబందుల్లాంటి బంధువులు ఉన్న ఆ నడి సముద్రంలోంచి చెయ్యి పట్టి మిమ్మల్ని లాక్కొచ్చి సంతోషంగా ఉండమని ఈ ప్రపంచంలో పడేశారు అంది. తన తల్లి గురించి, తన గురించి అతి చిన్న మాటల్లో ఇంత విపులంగా తన జీవితాన్ని వివరించిన శశిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. మగవాడైనా అతని కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. తల్లి గురించి శశి అంత గొప్పగా చెప్తుంటే నీకెలా తెలుసు? నాకే అమ్మ గురించి పూర్తిగా తెలియదు అన్నాడు. నాన్న చెప్పారు. అత్తయ్య గారి గురించి
అన్ని విషయాలు చెప్పారు. అత్తయ్య గారు పడిన బాధలు, ఆమె గొప్పతనం గురించి వింటుంటే నాకు గర్వంగా అనిపించింది. అలాంటి వ్యక్తికి కోడలైనందుకు. ఆమెలా ఒక్కరోజు బ్రతకగలిగిన జన్మ ధన్యమైపోతుంది అనిపించింది అంది శశి. ఒక్కసారిగా శశిని కౌగిలించుకున్నాడు. పసివాడిలా ఏడుస్తున్నాడు. ఇన్నేళ్ల నుంచి మా అమ్మ ప్రేమ పొందటం నా హక్కు అనుకున్నాను, కానీ జులాయిగా తిరుగుతూ భారం అంతా ఆమె మీద వేసి నా బాధ్యత తెలుసుకోలేకపోయాను అంటూ బాధపడుతున్నాడు. ఊరుకోండి, మీరు ఇలా తన గురించి బాధపడటం కూడా మీ అమ్మగారు చూడలేరు. ఇక ముందైనా జయంతిదేవి గారి అబ్బాయి అని అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకునేటట్లు ఉండండి. అది చూసి మీ అమ్మగారు పొంగిపోతారు. తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అనే తృప్తి కన్నా ఆవిడ కోరుకునేది, ఆవిడ్ని సంతోషపెట్టేది ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు అంది శశి. అవును శశి, నేను ఏం చేయాలో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ముందు ముందు చూడు, ఈ జయంతిదేవి గారి అబ్బాయి ఎలా ఉంటాడో అన్నాడు శోభన్. నేను కోరుకునేది కూడా అదేనండి అంది శశి. నా జీవితంలో ముఖ్య భాగం అయినా మీ ఇద్దరూ కోరుకునేది అదే అయినప్పుడు నేను తప్పకుండా అలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను కాదు, ఉంటాను అన్నాడు శోభన్ దృఢంగా. అంతకన్నా మేమందరం కోరుకునేది ఇంకేమీ లేదు అంది శశి అతన్ని కౌగిలించుకొని. అతని వీపు నిమిరి అతన్ని స్వాంతనపరుస్తూ, చూస్తూ ఉండు, రేపటి నుంచి కొత్త శోభన్నే చూస్తారు మీరంతా అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. జేబులోంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి, రాము, షెడ్ దగ్గరికి కొబ్బరి బొండాలు తీసుకురా అని చెప్పాడు. 4 బొండాలు తీసుకొని ఒక అబ్బాయి వచ్చాడు. బొండాలు కొట్టి ఇద్దరికీ ఇచ్చాడు. అది తాగి నాకు ఇంకొకటి అంది శశి. అవి కూడా కొట్టి ఇద్దరికీ ఇచ్చాడు. శోభన్ బయటికి వెళ్ళి అతనితో కాసేపు మాట్లాడి, రేపు మందులు తెస్తాను, తోటకి మందు వేయాలి, మీరు సరిపోరు అనుకుంటే ఇంకా ఎంతమంది మనుషులు కావాలో పిలవండి అని చెప్పి బయలుదేరాడు. శశి అప్పటికే బైక్ ఎక్కి కూర్చొని స్టార్ట్ చేసింది. ఏంటి, నువ్వే డ్రైవ్ చేస్తావా అన్నాడు. అవును, నాకు ఇదే నచ్చింది అంది. ఏది అన్నాడు నవ్వుతూ. మీరు నా వెనక అలా పట్టుకొని కూర్చోవడం అని చెప్పింది సిగ్గుపడుతూ. అని నిట్టూర్చి, అంతా మీ ఆడవాళ్ళ డామినేషన్ అయిపోయింది, ఏం చేస్తాం అంటూ వెనక ఎక్కి కూర్చున్నాడు నవ్వుతూ. శశి బైకుని ముందుకి పోనిచ్చింది. ఎక్కడా ఆగలేదు. నేరుగా సిటీకి వెళ్ళి షాపింగ్ మాల్ ముందు ఆపింది. ఏంటి ఆ స్పీడు? నేను కూడా ఇంతవరకు ఎప్పుడూ నడపలేదు అంత స్పీడు. అసలు బండి నేల మీద నడిచిందా, గాలిలో వచ్చింది? ఇంకెప్పుడు అంత స్పీడ్ నడపొద్దు అన్నాడు. ఏం భయమేసిందా అంది శశి నవ్వుతూ. నీ మొహం, ఇంకెప్పుడైనా అంత స్పీడ్ నడిపితే ఈసారి బుల్లెట్ కాదు కదా, స్కూటీ కూడా ఇవ్వను అన్నాడు శోభన్. సారీ సారీ సారీ, ఇంకెప్పుడు అంత స్పీడు నడపను అంది చెంపలేసుకుంటూ. అతను తన మీద కన్సర్న్తోనే అలా అంటున్నాడని అర్థమై. సరే పద, ఏం కొనాలి అన్నాడు షాపులోకి నడుస్తూ. బట్టలు అంది. ముందుగా అత్తగారికి కొనాలని పట్టుచీరల షాపులోకి తీసుకుని వెళ్ళింది. షాప్ అతన్ని కొంచెం ఖరీదైన చీరలు చూపించమంది. వాటిలోంచి 4-5 చీరలు పక్కన పెట్టాడు శోభన్. వాటిని చూసి, అవి చిన్న వయసు వారికి బాగుంటాయి, నేను చూసేది అత్తయ్య గారికి అంది. అవునా, చెప్పలేదు అన్నాడు. అది రేపు నేను మన ఇంటికి వచ్చేటప్పుడు సారె పెట్టి పంపాలట, అందుకని అమ్మ మీ అందరికీ బట్టలు తెమ్మని పంపింది అని చెప్పింది. మామయ్యకు అలా ఉంటే ఇప్పుడు అవన్నీ అవసరమా అన్నాడు శోభన్. అత్తయ్య గారు కూడా అదే చెప్పింది, కానీ అమ్మ ఊరుకోవటం లేదు. ఒక్కటే ఆడపిల్ల, అచ్చట ముచ్చట సాంప్రదాయం అని ఏదో చెప్పి అత్తయ్య గారిని కూడా కన్విన్స్ చేసింది అని చెప్పింది శశి. షాప్ అతను గద్వాల్ చీరలు చూపిస్తున్నాడు. వాటిలో ఒక చీర మీదకి ఇద్దరి చెయ్యి ఒక్కసారే వెళ్ళింది. ఇది బాగుంటుంది అమ్మకి అని శోభన్ అంటే, అవును చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది
అని అది తీసి పక్కన పెట్టమంది షాప్ అతన్ని. జెంట్స్ వేర్లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ మాత్రం మీరు సెలెక్ట్ చేయొద్దు, నాకు నచ్చిందే నేను తీసుకుంటాను అంది. ఏంటి నాకెందుకు అన్నాడు. సాంప్రదాయం, నువ్వేం మాట్లాడకూడదు ఇంకా అని వైట్ మీద బ్లూ కలర్ డాట్స్ ఉన్న బ్రాండెడ్ షర్ట్ తీసింది. దానికి తగిన జీన్స్ ప్యాంట్ కూడా తీసుకుంది. అది చాలా నచ్చింది శోభన్కి కూడా. చాలా బాగుంది, కానీ మరీ అంత కాస్ట్ నేను ఎప్పుడు వేసుకోను అన్నాడు. నాకు నచ్చాయి, ఈ ఒక్కసారికి వేసుకోండి అంది. ఇంకా లిస్ట్ చూసి తండ్రి చెప్పిన వాళ్ళకి అందరికీ ఎవరెవరికి ఏం తీసుకోవాలో అవన్నీ తీసుకుంది. ఇవన్నీ ఎవరికి అన్నాడు శోభన్. ఇవి మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా తెమ్మన్నారు నాన్నగారు. వాళ్ళు తరతరాలుగా ఆ ఇంటికి సేవ చేస్తున్నారు. నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్తున్నావు, అందుకని వాళ్ళకు కూడా తీసుకొని రమ్మన్నారు అంది శశి. అన్నీ తీసుకొని వాటికి బిల్లు వేయించింది. శోభన్ కార్డు ఇచ్చాడు. శశి ఊరుకోలేదు. అది వెనక్కి తీసుకొని తన దగ్గర ఉన్న క్యాష్ ఇచ్చింది. ఇది మీ అత్తగారి ఆర్డర్, వీటికి ఎవరూ డబ్బు ఇవ్వటానికి వీల్లేదట అని నవ్వింది. సరే, ఈ బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టండి, మేము మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాం అని బయటికి వచ్చారు. బయటికి వచ్చేసరికి టైం 1:30 దాటింది. భోజనం టైం అయిందిగా, తినేసి వెళ్దాం అని అక్కడికి దగ్గరలో ఉన్న స్టార్ హోటల్కి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ముగించారు. సరేరా, నాకు పని ఉంది, నాకు తెలిసిన ట్రావెల్స్ కారు మాట్లాడాను, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు ఆలస్యం అవుతుంది అన్నాడు. సరేనంది శశి. వాళ్ళు హోటల్ బయటికి వచ్చేటప్పటికి కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. నేను హోటల్ బయట ఉన్నా సార్ అని చెప్తున్నాడు. అతన్ని బట్టల షాప్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు శోభన్. బయటికి వచ్చి బైక్ ఎక్కి షాప్ దగ్గరికి వెళ్ళారు. శశిని కారులో కూర్చోమని డ్రైవర్ని తీసుకుని షాప్లోకి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని రమ్మన్నాడు శోభన్. డ్రైవర్ ఆ బ్యాగ్స్ అన్నీ తెచ్చి కారులో పెట్టాడు. శోభన్ ఇంకొక బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. ఇదేమిటి, లెక్క సరిపోయిందిగా అంది శశి. నవ్వి ఇంటికి వెళ్ళి చూడు అన్నాడు. సరేనని ఆమెకు బాయ్ చెప్పి డ్రైవర్కు జాగ్రత్తలు చెప్పాడు. నవ్వుకుంది శశి. కారు బయలుదేరింది. శోభన్ కూడా బైక్ స్టార్ట్ చేసి తన పని కోసం వెళ్ళాడు. ఇంటికి వచ్చాక జానకి బట్టలన్నీ తీసి చూసింది. సంతృప్తిగా తల ఊపింది. బాగున్నాయి శశి, చాలా బాగున్నాయి అంది. ఈ సంచి ఏమిటే, ఇది చూపించలేదు, ఇదేమిటి అని శోభన్ ఇచ్చిన బ్యాగ్ తీసింది. అందులో 2 బాక్సుల్లో 2 ఖరీదైన పట్టుచీరలు ఉన్నాయి. ఇవెవరికమ్మా అంది జానకి. షాపులో నచ్చనివి అని కొన్ని చీరలు పక్కన పెట్టారు. నేను తీసుకునేది నాకు కాదు, అత్తయ్య గారికి అని చెప్పాను. ఈ 2 చీరలు నచ్చాయి అనుకుంటా. అక్కడే చాలాసేపు పట్టి పట్టి చూశారు. నన్ను కారెక్కించినాక తీసుకుని వచ్చి ఈ బ్యాగ్ నా చేతికి ఇచ్చారు. ఇంటికి వెళ్ళి చూడు అని అంది శశి. నిజానికి ఆ 2 చీరలు శశికి కూడా చాలా నచ్చాయి. ఒకటైనా తీసుకుందాం అనుకుంది. కానీ ఇప్పుడు అవి తనకి అవసరం లేదు. పైగా ఇంట్లో చాలా ఖర్చు ఉంది. అందుకని వాటి వైపు కూడా చూడలేదు. చూస్తే శోభన్ కనిపెట్టి మళ్ళీ ఆ చీరలు ఎక్కడ తెస్తాడు అని. అయినా కానీ తెచ్చేశాడు. నా మనసు అతనికి చాలా దగ్గరగా ఉంది. నా మనసులో ఏమనుకున్నా అతనికి తెలిసిపోతుంది అనుకుంది శశి. మీ ఆయన భలే సర్ప్రైజులు ఇస్తాడే అంది జానకి నవ్వుతూ. శశి కూడా తల్లి నవ్వుతో జత కలిపింది. ఆ రోజు సాయంత్రం జయంతిదేవి గారు ఫోన్ చేసి కృష్ణమూర్తిని క్షేమ సమాచారాలు అడిగింది. బాగానే ఉందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు కృష్ణమూర్తి. నాకు రావడానికి వీలు కావటం లేదు. నువ్వు ఆ పనేమవుతుందో ఈ పనేమవుతుందో అని దిగులు పెట్టుకోవద్దు. అన్ని పనులు సవ్యంగా జరిగిపోతున్నాయి. నువ్వు ఆ ఆలోచనలే పెట్టుకోకు. అలాగైతేనే త్వరగా కోలుకుంటావు అని చెప్తుంది. ఇప్పుడు నాకు దిగులు లేదులేమ్మా. చిన్నబాబు కొంచెం దారిలో పడ్డాడుగా, నాకు
అది చూస్తే చాలా సంతోషంగా ఉంది అన్నాడు కృష్ణమూర్తి. అవును కృష్ణమూర్తి, కన్నయ్యకి ఇప్పుడిప్పుడే బాధ్యతలు తెలిసి వస్తున్నాయి. తన ఆలోచనలో మార్పు మొదలయింది. అంతా నీ కూతురు కాలుపెట్టిన వేళా విశేషం. ఆమె అదృష్టం. భగవంతుడు కరుణించి వాడి బుద్ధి మారకుండా ఉంటే అదే 10,000 అంది జయంతిదేవి. ఇంకా మారడులేమ్మా, ప్రకృతి వ్యవసాయం చేస్తానంటున్నాడుగా. అతని ఆలోచనలు ఆ వైపుగా మల్లుతున్నాయంటే ఇక మారడు అని అర్థం అన్నాడు కృష్ణమూర్తి. అవును, నాకు కూడా ఉదయమే చెప్పాడు. అదేమిటో పూర్తిగా కనుక్కొని చేయమని చెప్పాను. కానీ వాడు కష్టపడుతుంటే నా తల్లి మనసు తల్లడిల్లుతోంది కృష్ణమూర్తి అంది జయంతిదేవి. మీ ప్రేమతో మీరు మళ్ళీ చిన్నబాబుని వెనక్కి లాగకండమ్మా. అతను మంచిగా ఆలోచించేటప్పుడు అతను అనుకున్న దారిలో వెళ్ళనివ్వండి. కష్టపడితేనే కదమ్మా సుఖం విలువ తెలిసేది అన్నాడు కృష్ణమూర్తి. ఇంకా చిన్నబాబు ఏమిటి కృష్ణమూర్తి, వాడు మీ అల్లుడు ఇప్పుడు అంది జయంతిదేవి నవ్వుతూ. అల్లుడైనా ఏమైనా నాకిప్పుడు చిన్నబాబు చిన్నబాబే అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. జానకికి ఫోన్ ఇవ్వు కృష్ణమూర్తి అంటుంది జయంతిదేవి. పక్కనే ఉన్న జానకికి ఫోన్ ఇచ్చాడు. జానకి, నిన్న నేను బిజీగా ఉండి నువ్వు చెప్పిన విషయం మర్చిపోయాను. గురువారానికి కదా, రేపు నేను తప్పకుండా కనుక్కుంటాను. గురువారం తెల్లవారేసరికి మీ ఇంట్లో ఉంటాయి అవన్నీ. నువ్వు ఏమేమి పెట్టాలనుకుంటున్నావో ఆ లిస్టు శశికి చెప్పి వాట్సాప్లో పెట్టమను అంటుంది జయంతిదేవి. సరే వదిన గారు, ఆ విషయం సరే. నేను ఒక చిన్న మాట చెప్తాను, ఏమీ అనుకోవద్దు. వీటికి అయిన ఖర్చు మేమే ఇస్తాం. వీటికి మాత్రం మీరు ఇవ్వద్దు. ఇది మా ముచ్చట అంది జానకి. నాకు తెలిసిన వారెవరూ లేకపోవటంతో ఈ విషయం మీ దాకా వచ్చింది. లేకపోతే మీకు పని పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు అంది జానకి. సరే జానకి, నాకు అర్థమైందిలే. మీ కూతురికి ఈ ముచ్చట పూర్తిగా మీ చేతుల మీదుగా జరిపించాలి అనుకుంటున్నారు అని. ప్రతి తల్లిదండ్రులకి ఉండే కోరికలే ఇవి. నేనేమీ అనుకోనులే. ఇంకొక మాట, మీరు మేము వేరే అనే భేదభావం మీరు అసలు మనసులోకి రానివ్వద్దు. బయట వాళ్ళకి ఎవరికో చెప్పే కంటే నాకు చెప్పడం మంచిదే కదా. నాకేమీ ఇబ్బంది లేదు, సరేనా అంది జయంతిదేవి. వియ్యపురాలి మంచితనానికి మనసులోనే సంతోషపడింది జానకి. తన కూతురు ఆ ఇంట్లో క్షేమంగా సుఖంగా ఉంటుందనే అభిప్రాయం ఆమెకు రోజురోజుకు బలపడుతోంది. వాళ్ళు జమీందారులని కోరి వచ్చారని, తాను కూతుర్ని బలవంతంగా పెళ్లికి ఒప్పించానని, వాళ్ళు శశిని ఎలా చూసుకుంటారో అని, ఈ కాపురం సజావుగా సాగుతుందా అని ఎన్నో దిగుళ్ళు ఉండేవి జానకి. ఇప్పుడు అల్లుణ్ణి వియ్యపురాల్ని దగ్గరగా చూశాక, వాళ్ళ మాటలు విని, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మంచితనం చూశాక ఆ దిగులు పటాపంచలైంది. నా కూతుర్ని బలవంతంగా అయినా ఆ రోజు ఒప్పించి పెళ్లి చేయటం చాలా మంచిదయ్యింది అనుకుంటుంది ఇప్పుడు జానకి. ఏమిటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అంది శశి. ఏమీ లేదమ్మా, నీ పెళ్లి విషయమే. ఆ రోజు నువ్వు వద్దంటున్నా బలవంతం చేశానుగా, ఆ విషయమే ఆలోచిస్తున్నాను అంది జానకి. అయితే ఏమైందమ్మా, అది మంచిదే అయిందిగా అమ్మా. అందుకేగా జయంతిదేవి గారి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషికి కోడల్ని అయ్యాను. అంత గొప్పగా ప్రేమించే మనసు ఉన్న శోభన్కి భార్యనయ్యాను. ఆ రోజు నా మొండి పట్టు మీదే ఉండి ఉంటే ఆ అదృష్టాన్ని పోగొట్టుకునేదాన్ని అంది శశి. అవునమ్మా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది జానకి. కృష్ణమూర్తి గారు కూడా మనసులో ఆ రోజు జానకి బలవంతం లేకపోతే ఈ పెళ్లి జరిగేదే కాదు అనుకున్నారు. మాటల్లో పడి చాలా టైం అయింది అంటూ కృష్ణమూర్తికి భోజనం వడ్డించింది జానకి. నీకు కూడా పెట్టుకురానా అంది శశిని. వద్దమ్మా, ఆకలి లేదు. నాన్నగారికి మందులు ఇచ్చిన తర్వాత మనిద్దరం కలిసి తిందాంలే అంటుంది. ఫోన్ తీసుకొని బయట తోటలోకి వెళ్ళింది. బయట చల్లగాలికి
ఆ మొక్కల్లో తిరుగుతూ శోభన్కి ఫోన్ చేసింది. వచ్చారా అని. లేదురా, ఇంకా రాలేదు, ఇప్పుడే బయలుదేరిపోతున్నాను అన్నాడు. అవునా, ఇప్పటి వరకు ఏం చేశారు అంటుంది శశి. అది చాలా పెద్ద విషయంలే, రేపు వివరంగా చెప్తాను. దానిలో నువ్వే హెల్ప్ చేయాలి నాకు అన్నాడు శోభన్. అంతకంటే అదృష్టమా అంటుంది శశి. బయలుదేరిపోతున్నారుగా, అర్ధగంటలో వచ్చేస్తారుగా, ఇక్కడికి వచ్చేయండి అంటుంది ఆశగా. లేదురా, నేను సిటీలో లేను, వేరే ఊరు వెళ్ళాను, అక్కడే ఆలస్యమైంది. అక్కడి నుంచి రావాలంటే గంటన్నర పైనే పడుతుంది. ఈ 2 రోజులు రానులేరా, నిన్ను పక్కన పెట్టుకొని చూస్తూ కామ్గా పడుకోవాలంటే నా వల్ల కాదు, అర్థం చేసుకో అన్నాడు లాలనగా. నవ్వుకొని సరే మీ ఇష్టం అంది శశి. సరే, ఇంటికి వచ్చాక తప్పనిసరిగా ఫోన్ చేయండి, నేను మేలుకొనే ఉంటాను, రాత్రిలా మర్చిపోవద్దు అంది. సరే అన్నాడు శోభన్. భోజనం చేశారా అంది శశి. చేశాను, నేను వచ్చిన దగ్గర వీళ్ళు తిన్నదాకా వదిలిపెట్టలేదు, బలవంతం చేశారు అన్నాడు శోభన్. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను, ఇక బయలుదేరండి, ఇప్పటికే చాలా రాత్రి అయింది అంటుంది శశి. బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేశాడు. కృష్ణమూర్తి భోజనం చేసిన తర్వాత బయటకు తీసుకువచ్చి కాసేపు నడిపించి లోపలికి తీసుకువెళ్ళి టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టింది శశి. శశికి ఎప్పుడెప్పుడు తన ఇంటికి వెళ్ళి శోభన్ ఒడిలో వాలిపోవాలని ఓవైపు ఆరాటంగా ఉంది. తాను వెళ్తే తండ్రి ఇబ్బంది పడతాడేమో, అమ్మ ఒక్కటే ఆయన్ని సముదాయించగలదో లేదో అని ఇంకోవైపు దిగులుగా ఉంది. ఏం చేయాలో పాలుపోవటం లేదు. అమ్మ అయితే ధైర్యంగానే ఉంది, నేను చూసుకోగలను, నువ్వేం దిగులు పెట్టుకోకు అంటుంది. సరే, ఏమైతే అది అయ్యింది. అక్కడికి వెళ్ళినాక అమ్మ వల్ల కాకపోతే 2 రోజులు ఉండి తిరిగి వద్దాం. అత్తయ్య శోభన్ ఏమీ అనుకునే మనుషులు కాదు. వాళ్ళు అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమంటున్నారు. అమ్మే కొత్తగా పెళ్ళైన పిల్లలు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటున్నారని తనని అత్తగారింటికి పంపించాలని ఆరాటపడుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది స్టోరీ? మీకు నచ్చిందా? మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కాంట.